నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 'ఇరుమూడి' మూవీ చాలా పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పాజిటివ్ రివ్యూస్ అయితే బాగా వినపడుతున్నాయి. సో ఆయన కెరీర్‌లోనే ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతుంది అనే ఒక ఇనీషియల్ టాక్ అయితే బయటకు వచ్చింది. సో మీరు కూడా సినిమా చూసారు కదా, ఎంతవరకు వాస్తవం ఉంది? అంటే సినిమా ఎమోషనల్గా నడిపాడు. కంటెంట్ అలా డిజైన్ చేసుకున్నారు. అంటే జనరల్గా మనకు ఒక రివెంజ్ డ్రామా ఫార్మెట్టే అయినప్పటికీ దీనికి అతను తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ కొంత అంటే ప్రస్తుత సమాజం ఫేస్ చేస్తున్నటువంటి అనేక సమస్యలను దీనిలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేది ఒక ఇష్యూ తీసుకున్నాడు ఆయన. పిల్లలకి తల్లిదండ్రులు టైం ఇచ్చి తీరాలి. అలాగే పిల్లలు ఏదైనా సరే తల్లిదండ్రులకి చెప్పుకోగలిగేటువంటి వెసులుబాటు కల్పించాలి. ఆ విండో ఓపెన్గా ఉంచాలి. వాళ్ళు చెప్పేది ఓపికగా వినాలి. విని వాళ్ళ ఇష్యూలు సెటిల్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం జరగాలి. అలా చెప్పుకునే పరిస్థితి ఉండదు. జనరల్గా ఆడపిల్లలకి ఏం చెప్తారంటే, ఏదైనా జరిగితే ఎవరైనా ఇబ్బంది పెడితే తలకాయ ఉంచుకుని వచ్చేసేయండి అని చెప్తారు. అంతే తప్ప మీరు ఎదురుదాడి చెయ్యండి అనో లేకపోతే వచ్చి కంప్లైంట్ చేయండి అనో ఎవరో మాట్లాడరు. ఇది ఒక ప్రాబ్లం మన జనరల్ పేరెంటింగ్లో ఉండేటువంటి గొడవ. పర్టికులర్గా స్కూల్ గోయింగ్ గర్ల్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎవడో ఒకడు ఏదో ఒక పద్ధతిలో ఇబ్బంది పెడుతుంటారు. యూటీజింగ్ కావచ్చు, దాని స్థాయి పెరిగిన సందర్భంలో దాడులు చేసేటువంటి వాళ్ళు కావచ్చు. వాళ్ళ నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజము నేర్పం మనం. అలాగే వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని తెలుసుకుని వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అనే ప్రోగ్రామ్ కూడా వీళ్ళు డిజైన్ చేయరు. ఎందుకు ఆ రూట్లో వెళ్ళటం, వేరే రూట్లో వెళ్ళొచ్చు కదా, ఎందుకు బస్సులో వెళ్ళొచ్చు కదా, ఇలాంటివి ఏవో చెప్తారు. కాయకల్ప చికిత్స లాంటివి. అందుకని అసలు సమాజం ఎలా ఉంది అనేది ఒక యాంగిల్ చూడాల్సిన అవసరం ఉంది. మనకి కన్జ్యూమర్ సొసైటీలోకి వచ్చేసిన తర్వాత రకరకాలుగా మారుతున్నాయి. మనం రీసెంట్గానే చూసాం, ఏదో డ్రగ్ కన్జ్యూమ్ చేస్తున్నారు అని వీడియో తీశారు ప్రిన్సిపాల్ గారు. ఆవిడ ఫోన్లో ఉన్న ఫోటోలు ఇవన్నీ తీసేయాలి అనే ఇంటెన్షన్తో చేశారా, లేకపోతే ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవటానికి చేశారా, ఫీజులు కలెక్ట్ అయినాయి ఆ డబ్బులు తీసేసుకుందామని దాడి చేశారా? మొన్నే రూపాదేవి అనేటువంటి ఒక ప్రిన్సిపాల్ మీద దాడి చేసి చంపేసినటువంటి విద్యార్థుల కథ విన్నాం మనం. అలాగే రాజమండ్రిలో ఒక ప్రియాంక అనేటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ని ఒక మెడికోని గుద్ది చంపేసి తల మీద నుంచి వాంటెడ్గా కారు నడిపినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఈ కండిషన్లో సమాజం ఉంది. అంటే చాలా క్రూయాలిటీ అనేది చాలా పెరిగిపోయింది. ఎవరు ఎవరిని స్పేర్ చేయటం లేదు. ఎవరైనా ఎవరి మీదైనా ఎలాగైనా దాడి చేసేస్తున్నారు. కోరినప్పుడు సరెండర్ అవ్వాలి, లేదంటే కనుక దాడి చేస్తారు. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే దాడి చేయటం తథ్యం అనే పరిస్థితిలో ప్రపంచం ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో పిల్లలకి ప్రపంచాన్ని అర్థం చేయించడం అనేది పేరెంట్స్ చేయవలసిన పని. ఈ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ సీరియస్గా పట్టించుకుంటున్నారా అనేది ఒక లేయర్. రెండోది, గౌరవం ఇవ్వటం అనేది భక్తి ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది. భక్తి అంటేనే గౌరవాన్ని మించిన స్థాయి. మనం జనరల్గా స్వామీజీలకి సాగిలపడతాం, కాళ్ళు పట్టుకుని మొక్కుతాం. ఆ మొక్కించుకున్నటువంటి వాళ్ళు కూడా మనుషులే, ఈ సమాజంలో బతికేవాళ్ళే. వాళ్ళల్లో కూడా ఈ సమాజంలో ఉండే అన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి, వాళ్ళు కూడా భయపడతారు, వాళ్ళు కూడా భయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది జనాల్ని వేధించే నిర్ణయాలు కూడా కావచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం కోసం ఆయన ఆ భక్తి రసాన్ని కూడా నడిపాడు సినిమాలు. ఈ అయ్యప్ప దీక్షలు, ఆ భక్తి, ఆ అటాచ్మెంటు నడపడానికి కారణం అది.
అలా అదొక ఒక ఇది తీసుకున్నాడు, ఒక లేయర్. ఆ లేయర్తో పాటు ఆడపిల్లలు ఎదుర్కొంటున్నటువంటి బయట సమాజం నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తీసుకున్నాడు. పేరెంటింగ్ ఒకటి తీసుకున్నాడు. అయితే కీలకమైన అంశం వదిలేశాడు ఆయన. ఎందుకు ప్రపంచం ఇలా తయారైంది అనేది ఎక్కడో చోట సూచనప్రాయంగా అయినా చెప్పాలి కదా. ఆ ప్రయత్నం జరగలేదు సినిమాలో. అంటే తను కథగా అల్లుకున్నాడు తప్ప ఒక ఫిలసాఫికల్ యాంగిల్ లేదు సినిమాలో. మనం ఈ సమాజం ఎలా ఉంది, ఈ మార్కెట్ ఎకానమీలోకి ప్రపంచం వచ్చిన తర్వాత మనుషుల్ని విడగొట్టేసి సమూహంగా ఉండనివ్వట్లేదు. సమూహాన్ని చీల్చి వ్యక్తుల్ని చేసేసి ఎవడి గొడవలో వాడు, ఎవడి టేస్టులతో వాడు, ఎవడి ఫోన్తో వాడు, ఎవడి జీవితంతో వాడు బతికేస్తున్నారు. ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది పెరిగిపోయి ఈ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ వలన సమాజంలో మనం బతుకుతున్నాం. మనం ఈ బతకడానికి అవతల వాళ్ళ కంట్రిబ్యూషన్ తీసుకుంటున్నాం. ఇన్ ది సేమ్ టైం మనం కూడా ఈ సమాజానికి ఏదో ఇవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉన్నటువంటి ఒక కూతురు, ఒక తండ్రి, వాళ్ళిద్దరికి ఈ సమాజానికి సమన్వయం కుదరకపోవడం వల్ల వాళ్ళు ఎవరినైతే సేవ్ చేయాలనుకున్నారో వాళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదాలు ఎదురయ్యాయి, దాంతోపాటు ఎలాంటి సమస్యల్లో వీళ్ళు అన్వాంటెడ్గా ఇరుక్కున్నారు, ఎలా బయటపడ్డారు అన్న యాంగిల్లో నడిపేశాడు. కానీ ఈ వ్యవస్థ ఇలా తయారవటానికి కారణాలు ఏమిటి అనే ఏరియాలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు కనీసం టైం కేటాయించుంటే ఇది కొంత విలువైన సినిమా అయి ఉండేది. ఓకే, అది మినహాయిస్తే మిగిలినవన్నీ బాగానే నడిపాడు, ఎమోషనల్గా నడిపాడు, థియేటర్ని ఎంగేజ్ చేశాడు. అంటే సినిమా పర్పస్ అది 3 పనులు చేయాలి, 3 ఏది చేసినా పర్వాలేదు. థియేటర్ని బేసికల్గా ఎంగేజ్ చేయాలి. ఆ ఎంగేజ్ చేయటం అనేది ఎంటర్టైన్ చేసి ఎంగేజ్ చేస్తావా, లేకపోతే ఎమోషనలైజ్ చేసి ఎంగేజ్ చేస్తావా, లేకపోతే ఇంకేదైనా చేసి వాళ్ళని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తి థ్రిల్ చేసి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే పేరుతో టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి వాళ్ళని ఎంగేజ్ చేస్తావా అనేది నీ ఇష్టం. ఆ ఏరియాలో ఇతను ఎమోషన్ ఎంచుకున్నాడు. ఎమోషన్ ఎంచుకుని ఆ సన్నివేశాల వరకు ఆర్టిస్టుల నుంచి మంచి పెర్ఫార్మెన్స్ తీసుకున్నాడు. అలాగే మంచివాడు చెడ్డవాడు అనేది ఉండదు. మనం ఒక టైంలో చెడ్డవాడు అనుకుంటాం, కానీ వాడికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఫేస్ చేస్తున్న సమస్యలు వాడు కూడా ఫేస్ చేస్తాడు అనే యాంగిల్ ఒకటి చెప్పాడు. అదొకటి బాగానే ఉంది. పర్టికులర్గా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆడపిల్లల సమస్యలు చుట్టూ. అలాగే స్కూల్లో జరిగేటువంటి టార్చర్. అంటే ఏదో నమ్మకంతో స్కూల్కి పంపించేస్తారు. ఆ స్కూల్లో టీచర్ల వ్యవహార శైలి, పిల్లల్ని ఎలా గాయపరుస్తారు అనేది కూడా ఒకటి తీసుకున్నాడు. కానీ దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్పచ్చు, ఇంకొంచెం డీటెయిల్డ్గా వెళ్ళచ్చు. దాన్ని అంటే కథతో లింక్ చేయాలనే పేరుతో ఆ టీచర్ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు. కానీ అక్కడ ఇంకొంచెం వర్క్ చేసుంటే సినిమా పండేది. అంటే బేసిక్గా వీళ్ళు సంఘటనలుగా ఊహించుకుంటూ వెళ్ళారు తప్ప ఈ ప్రపంచాన్ని ఒక ఫిలసాఫికల్ యాంగిల్లో అర్థం చేసుకోవాలి అని అనుకోవాలి. ఆ లోపం ఉంది సినిమాలో. ఆ లోపం మినహాయిస్తే మిగిలింది అలా ఎమోషనల్గా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. రెండోది, సినిమా ఫ్రెష్నెస్ యాడ్ అవటానికి కారణం ఈ సీలేర్ ఏరియాలో లొకేట్ చేశాడు కథని. కథలో భాగమైనటువంటి ప్రాంతాలన్నీ వాటినే వాడాడు యథాతథంగా. బోర్డులు. సీలేర్ అంటే సార్? సీలేరు అక్కడ ఉంది కదా మనకి ఉత్తరాంధ్రలో, డ్యామ్, సీలేరు డ్యామ్, ఆ ప్రాంతంలో తీసాడు సినిమా. ఓకే, ఉత్తరాంధ్ర నేపథ్యం ఉంటుంది అయితే. ఉంటుంది. అక్కడ వ్యవహారాలు, అక్కడ ఆ ఏరియాలు, ఆ ఊళ్ళు అవన్నీ వాడేసుకున్నాడు. భాషా యాస కూడా అలానే ఉంటుందా సార్? హీరో వాడే భాష అదే వాడాడు. అంటే డైలెక్ట్ ఇవన్నీ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో, అన్ని సినిమాల్లోనూ కేర్ తీసుకుంటున్నారు. దాంతో కొంత ఫ్రెష్నెస్ యాడ్ అయింది సినిమాకి. ఓకే, దాంతోపాటు ఈ అయ్యప్ప నేపథ్యం తీసుకోవటం అనేది కొంచెం వెరైటీగా అనిపించింది. హీరో క్యారెక్టరు
అతి చేయకుండా చాలా, అంటే జనరల్గా రవితేజ సినిమా అనగానే అతన్ని ఇప్పటివరకు ఎంటర్టైనింగ్ హీరోయిజం చూశారు అతనిలో, అలాగే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం నడిపించాడు. ఓకే. ఇవేవీ లేకుండా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం దొరికింది ఆయనకి. దీన్ని వినియోగించుకున్నాడు. అంటే రీసెంట్గా ఆయన చేసిన ప్రతి సినిమా దెబ్బతింటోంది. మారిన ప్రపంచానికి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది కొంచెం కసరత్తులు చేస్తున్నాడు ఆయన. అందులో భాగమే టైగర్ నాగేశ్వరరావు సినిమా. అది ప్రాపర్గా వర్కౌట్ అవ్వాల. దానికి రీజన్ ఏంటంటే రవితేజ ఇమేజ్ మేరకు కథని మార్చటం. ఓకే. దాంతో అది నేల విడిచి సాము చేశారు. దీనిలో అలాంటి పొరపాటు జరగకుండా నేల మీదే నిలబెట్టారు కథని. అందుకని జనాలు కొంచెం ఫీల్ అయ్యారు. ఆ శివ నిర్వాణ సినిమాకి రాసుకున్న కథ అంటే ఆయన జనరల్గా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో భగవంత్ కేసరిలో కూడా ఈ ఆడపిల్లలు వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు వీటన్నిటి గురించి మాట్లాడారు. ఆ సినిమాలో కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఆ ఏరియా కొంచెం కొత్తగా ఫీల్ అయ్యారు జనాలు. కొంచెం సెన్సిటివ్ ఏరియా సమాజంలో రిపీటెడ్గా జరుగుతున్నాయి ఈ సంఘటనలు. అందుకని ఆ సెన్సిటివ్ ఏరియాలో కథను లొకేట్ చేసి ఒక కూతురు తండ్రి కథతో చెప్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అది ఆ ఫ్రేమింగ్లో వెళ్ళిపోయాడు తప్ప ఎవరినైనా కూర్చోబెట్టి అసలు ప్రపంచంలో ఈ హింసా ప్రవృత్తి పెరగటానికి కారణాలు ఏమిటి, మనుషులు ఎవడి జీవితంలోకి వాడు వెళ్ళిపోవడానికి కారణాలు ఏమిటి, మన జీవితాలు ఇలా అయిపోవడానికి రీజన్ ఏమిటి అనేది కొంచెం సమాజానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసుంటే ఇంకొక రకంగా ఉండేది కథ. ఇదే కథలో ఆ ఎలిమెంట్స్ కూడా యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వడానికి స్కోప్ ఉంది. అయితే స్కోప్ ఉంది. దాన్ని ఆయన కొంచెం నెగ్లెక్ట్ చేశాడు. అందుకని సినిమా పర్వాలేదు అనిపించింది. పర్వాలేదు, ఎమోషనల్గా ఉంది. థియేటర్కి వెళ్ళిన జనాలు బయటకు వచ్చి కొంచెం భారమైన హృదయాలతోనే బయటికి పంపించాడు. అది చాలు. అది అందుకని ఈ మధ్యకాలంలో అతనికి సక్సెస్ఫుల్ లేవు. ఈ సినిమా ఒక సక్సెస్ని ఇచ్చింది. ఓకే. ఈ సినిమాకి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు సార్? ఓవరాల్ రేటింగ్ అంటే 5కి నేను 2.5 ఇస్తానండి. 2.5. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.